చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా ఒరి బాబో ముద్దాడుతావా అంది. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరి గద్ద సోసరి కోడలు 2 అండ్ A టీమ్ B టీమ్ గా 2 టీంలు మన ఇవాళ షోలో అండ్ ఇద్దరు కోడలు ఒక అద్భుతమైన పాటకి డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఏ టీము వాళ్ళ పేర్లు విశేషాలు. ఏ టీం మీ అత్తగారు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారా? కోడలు గారు అఖిల గారు. వెరీ గుడ్, సూపర్. అండ్ ఇట్ సైడ్ అత్తగారు అరుణశ్రీ. ఓహో, కోడలు గారు నాగశ్రుతి. సో మా గడ్సరి అత్త సోసరి కోడలు 2 లో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడలు రియాక్షన్ లో ముందుగా ఇట్ సైడ్ టీం ఆడబోతున్నారు. అత్తగారు ఇటు, కోడలు గారు అటు. ఓకే, సో ఇప్పుడు అత్తగారు ఈ డబ్బాలో కొన్ని చీటీలు ఉన్నాయి, అందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుని ఏముందో చదువుకుని అది మీరు యాక్ట్ చేయండి, నేను అస్సలు హెల్ప్ చేయండి. యాక్షన్. మీ అత్త కరెక్ట్ సెట్ అవుతుంది చూడు. నాకు బుర్ర లేదు, అస్సలు లేదు. తలనొప్పి. రాక్షసి. జుట్టుందా లేదా? కొరివి దెయ్యం. మీ అత్త అలా కనిపిస్తుందా నీకు? ఏం మాట్లాది ఎంత అందంగా ఉంటే? అత్త ఆవిడ ఒక సూర్యవంశం. ఆవిడ ఒక ఆమిర్ ఖాన్. రోబో. అది గుండు మీ కుట్లు. రజనీకాంత్. గజని. బా, మీరు రజనీకాంత్ నుంచి గజనీని తీసుకొచ్చారా అమ్మా? మా తల్లే వామ్మో వారు నాయనో, ఎంత చక్కగా. కానీ ఇదేంటి అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇదేంటో. సో గజనీ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ డే ఇలా ఉంటే రెండోది ఇంకెలా ఉంటుందో చూడండి. యాక్షన్. సిగరెట్. అబ్బా, బోండం, కొబ్బరి బోండం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సూపర్ అమ్మా. అసలు నువ్వు ఆవిడ కొట్టింది, బొక్కెట్టి స్ట్రా పెట్టింది అని లాగింది, నువ్వు సిగరెట్ అని ఎలా అన్నావు దాన్ని? అసలు అంటే నీ ఉద్దేశంలో ఇది అగ్గిపెట్టి ఇది వెలిగించుకోవడం అనుకున్నావు కదా నువ్వు? నేను అప్పుడే అనుకున్నాను. వెరీ గుడ్, సూపర్. కొబ్బరి బోండం ఇస్ ద రైట్ ఆన్సర్. బాగా వెరైటీగా ఉన్నారండి వీళ్ళు. మూడోది యాక్షన్. ప్రదీప్. శబాష్. తలంబ్రాలు. పెళ్లి. నా పెళ్ళ నాది ఇప్పుడప్పుడు ఎక్కడ? పెళ్లి కొడుకు. సునీల్ కొత్త సినిమానా? మర్యాద రామన్న. సునీల్ కొత్త సినిమా మర్యాద రామన్న. పూలరంగడు కొత్త సినిమానా? తెలీదే. మిస్టర్ పెళ్లి కొడుకు. రైట్ ఆన్సర్. ఓకే, సూపర్. నన్ను పెళ్లి కొడుకు అనుకున్నా అత్తమ్మ. ఇంకో 2-3 ఏళ్ళ వరకు చేసుకోనమ్మా, టెన్షన్ పడద్దు. సో అసలు విషయం ఏంటంటే ఇంకో అనుకున్నా నేను. వెరీ గుడ్ అత్తమ్మ. ఒకసారి ప్లాస్టర్ది జాగ్రత్త, మెల్లగా. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో గజనీకి ఇలా ఎందుకు అన్నావు? అంటే సూర్య ముందు జుట్టు ఉండేదా? సూర్య ఫస్ట్ ఇంకో మూవీలో ఇట్లా జుట్టు ఉండేది. ఆయన విక్రమ్ అంటున్నారు ఈ మధ్యన. మీరు అలా అనుకున్నారా? కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? మా తల్లి కన్ఫ్యూజన్ లో రజనీకాంత్ దాకా వెళ్ళావు నువ్వు. చాలా బాగుంది. క్యాచ్ చేసి నాకు కూడా అదే కావాలి. మంచి క్యాచ్ చేసింది ఆవిడ. ఇప్పుడు పెళ్లి కొడుకు విషయం ఏంటి? పెళ్లి కొడుకు. మీరు పెళ్లి కొడుకు కదా? నేను నన్ను పెళ్లి కొడుకు చేయాలనుకుంటున్నారు? పెళ్లి కొడుకే. ఇంకాను పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకు కాదు. ఇంకా పెళ్లి అయ్యేంతవరకు పెళ్లి కొడుకేనా? అంతే. ఏ కాన్సెప్ట్ బాగుందిరా. పెళ్లి అయ్యేంతవరకు పెళ్లి కొడుకు అంట. ఎవరైనా ఉన్నారా పెళ్లి కొడుకు ఉన్నారా అని అడుగుతారు. ఉన్నారా అని అడుగుతారు. అవునవును, మిమ్మల్ని చూపెట్టాను నేను. వెరీ గుడ్. నా జాతక అక్కడ దాచేస్తాను. మిస్టర్ పెళ్లి కొడుకు రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అత్తమ్మా, సూపర్ గా చేశారు. 3 కరెక్ట్ చేశారు. మరి మిమ్మల్ని చూసాక వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మనం. ఓకే, సో అత్తమ్మటు కోడలు ఇటు. ఓకే అత్తగారు, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆవిడ చేసినట్టే మనకి 3 చీటీలు ఉన్నాయి. ఇందులో మీకు కావాల్సింది మీరు తీసుకోండి, ఈజీగా ఉంటుంది. యాక్షన్. నమస్కారం. దండం పెట్టావా? హారతి. వాయనం. గోరు. హారతి. హారతి గోరు. నీకు ఇది చెయ్య. సరిగ్గా చూడు. ఇది ఏంటి? పువ్వు. నేను చేస్తున్నా నువ్వు అవుతున్నావా?
బాధలే పిచ్చాడు ఇటు చేసుకుంటాను వెయిట్ చేస్తుంది. కనీసం నేను చేస్తున్నా అంటే తీసుకుని ఆవిడగా చెప్పొచ్చుగా. ఇలా పెట్టమ్మా. ఓ తామరం. ఇది ఏమి? గోరు. ఇది ఏమి? రెండు కలిపి సినిమా పేరు ఏమైనా ఉందా? గోరెంటాకు. గోరంత దీపం అనుకుంటుందా ఇటు పిచ్చి ఇవిడ. గోరెంట దీపం. సూపర్ అత్తమ్మా, మొత్తం నువ్వే చేసావు అత్తమ్మా. చెప్తున్నా కదా నేను చక్క ఊ ఊ ఊ ఊ అని పాప ఆవిడ గోరు దీపం గోరు దీపం గోరు దీపం కలిపి ఫస్ట్ పూర్తి చేశారమ్మా. రెండోది ముందు అందరూ ఏ 2-3 సార్లు ఇలా అంటే రాగా తీయడే చెప్పేసుకుంటాను ఎందుకొచ్చి కూడా అనుకుంటున్నాడు. ఇది నేను చచ్చినా చెప్పను. ఎవడి గోల వాడిది. హౌ షార్ప్ రే యార్. సూపర్ అత్తమ్మ, అసలు నిజం చెప్తా కదా, నీలో ఒక మైండ్ బ్లోయింగ్ యాక్టర్ ఉన్నాడు లోపల. ఒక నటుడు నటనాశీలు లోపల దాగున్నారమ్మా. ఇందులో 1000 సినిమాలు ఉన్నాయి. ఆ 1000 సినిమాల్లో ఆవిడ ఒకటి చెప్పింది, అది మనకు కరెక్ట్ అయింది, మన అదృష్టం అది. నవ్వచ్చు, పర్లేదు, వెరీ గుడ్. సో రెండో ఆన్సర్ ఎవరి గోల వారిది, రైట్. ఇప్పుడు మూడోది బట్ అయ్యాడేనమ్మా. యాక్షన్. వెలిగించింది అగ్గి. మళ్ళీ కుంపటే. కుంపట. నీకు అలా అర్థమైందా? అగ్నిగుండం. రైట్ ఆన్సర్, సూపర్. అసలు అత్తమ్మా ఒక్కసారి ప్లాస్టర్ది చెప్తా. ఇప్పుడు ఇందాక ఇలా అన్నారు చూసారా, అదేంటో కాదు చెప్పరా నాకు. ఎవరి గోల వారిదిలో? ఎవరి గోల వారిదే. ఇది ఎవరి గోల వారిదే. ఆహా, ఎంత క్లారిటీ ఉంది అత్తమ్మ దగ్గర. చాలా బాగుంది అత్తమ్మ. అగ్నిగుండం అంటే అగ్గిపుల్లలతోనూ కాగితం ముక్కలతో ఎలిగిరమ్మా. చక్కగా ఎలిగించి ఆవిడ వేశారు. అండ్ మీరు కూడా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లీ 3 పాయింట్లు మనకు కూడా. సో మనం ఇప్పుడు గిఫ్ట్లు పంచుకుందామా? రండి, దాని గురించి మీరు వెయిటింగ్ అని నాకు తెలుసు. సూపర్గా ఆడారు. సో ముందుగా ఏ టీం అత్తగారికి కోడలు గారికి ఒక్కొక్కటి, అలాగే బి టీం అత్తగారికి కోడలు గారికి. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు 3 పాయింట్లతో. మనం వచ్చేసాం రెండో రౌండ్కి. అసలు విషయం ఏంటంటే మీకు 3 పాటలు ఉంటాయి. ఈ 3 పాటల్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారో, ఎవరు నా విజిల్ సౌండ్ కరెక్ట్గా ఆగుతారో వాళ్ళకే పాయింట్ వస్తుంది. అత్తలిద్దరు వెనక్కి వచ్చేయండి. కోడలిద్దరికి ఫస్ట్ సాంగ్. అవయ్యారా, వెరీ గుడ్. అలాగే ఉండండి అమ్మా. క్లాప్ సమాన్. సో ఇప్పుడు అత్తమ్మని అడిగి తెలుసుకుందాం. అత్తమ్మ ఈ కొడలు బాగా చేసిన, ఆ కొడలు బాగా చేసిన. మా కోడలే బాగా చేసింది. అంటే అలా కొడలు అసహ్యంగా చేసిన? అట్లా అసహ్యంగా చేయలేదు. మా కోడలు బాగా చేసింది. లేదు, చండాలంగా బాగా చేసింది. బాగా చేసింది, చాలా బాగా చేసింది. దారుణంగా ఉంటే అతి దారుణంగా అంతే కదా. అలా ఏం అనలే నేను. మీరు అనవసరంగా కల్పిస్తున్నారు ఇక్కడ. అత్తమ్మ చూసే అంత మాట అంటుందా? నేను మిమ్మల్ని మెచ్చుకుందాం ట్రై చేస్తుంటే. చాలా బాగా చేసింది అన్నాను అంతే. ఆవిడకి కుళ్ళుందా? డోంట్ కీప్ స్టిక్స్ బిట్వీన్ us. అదే కదా. ఏ యు మీన్ మీరు చుట్టాలా? చుట్టాలు. నన్ను కూడా గెలిపించారా? నేను కూడా చుట్టానే. సో అత్తమ్మ నువ్వు చెప్పు. మా కోడలు బాగా ఆడింది, వాళ్ళ కోడలు బాగా ఆడింది. ఇద్దరు బాగా ఆడారు. కానీ నీ మనస్సాక్షికి తెలిసే కదా.
సో ఇక్కడితో ఫస్ట్ ఛాన్స్ అయిపోయిందండి. శాంతియుతంగా ఎండ్ చేస్తున్నాం మేము, ఎందుకంటే అత్తలు కొంచెం వైలెంట్ గా కనిపిస్తున్నారు. ఏ నిమిషానైనా నన్ను కొట్టచ్చు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ లో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. రెండో ఛాన్స్. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. సో అత్తగారు మీరేమంటారు? వీళ్ళ కోడళ్ళు ఇద్దరితో పాటు మీరు కూడా చక్కగా చేశారు. ఈసారి నన్ను ఇరికించింది. అబ్బో, అంటే ఈసారి నేను కూడా బాగా చేశాను అంటే నేను వెళ్ళేమో అన్నని ఆవిడ ఉద్దేశం. పర్లేదమ్మా చెప్పండి. సో ముగ్గురులో ఎవరు బాగా చేసాం? ఫస్ట్ మీరు, థ్యాంక్ యూ. సెకండ్ థర్డ్. సో రెండో ఛాన్స్ లో ఇద్దరు ఎగ్జాక్ట్ గా ఆగారు. కంగ్రాచులేషన్స్. సో 2 రౌండ్స్ అయిపోయాయి. ఇక లాస్ట్ రౌండ్ ఉంది, లాస్ట్ ఛాన్స్. లాస్ట్ పాటకి ఏం చేస్తారో చూద్దాం. అత్తలు ఇద్దరు వెనక్కి రండి. తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావా అటు ఇటు చూస్తూ ఉంటావా కట్టుపెట్టాయిస్తూ ఉంటావా సమయం కాదంటావా సరదా లేదంటావా సరసం చేదంటావా బావా చనువే తగదంటావా మనవే వినదంటే వరసే ఇటు రమ్మంటే నా మాట మన్నించవా డోలు బాజాలా ఇలా నా వెంట పడతావా చల్లాటే ఆగనంటావా. అమ్మా ఏం తింటున్నావమ్మా? అమ్మా మీరు నేను నోట్లో కిళ్ళి వేసుకున్నాను అనుకుంటున్నారేమో. కాదు, ఆవిడ చిలిపిగా ఇలా అంది అంతే, మూతి వాసింది అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రెండు టీములు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో కొడలు గారు బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆవిడ అసలు నేనేమన్ను, ఎందుకైనా మంచి చప్పట్లు కొట్టండి అందరూ. సో అత్తగారు మీరేమంటారమ్మా? ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది, ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. సో అత్తగారు మీరేమంటారు? నాకు అది మామూలే. ఏది మూతికి కొట్టమా? అంటే నన్ను కొట్టదు, పాపం చాలా మంచిది, అంతవరకు మర్యాద ఇస్తుంది. ఇంట్లో వాళ్ళని సాధారణ వేరే విషయాలు మనం చెప్పకూడదు. ఎప్పుడైనా ఛానల్ మార్చండి అట్లా నోటి కొడుతుంటారు అంతేగా. అలాంటిది నా వరకేం కాదు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, జాగ్రత్త అమ్మా. సో ఇప్పుడు 3 ఛాన్సులు అయిపోయాయమ్మా. వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఈ రౌండ్ లో ఎవరు గెలిచారంటే ఇద్దరు ఇంచుమించుగా ఆగారు. కానీ అసలు విషయం ఏంటంటే మనకి 2 పాయింట్లు వచ్చాయి అండ్ మనకి 3 పాయింట్లు వచ్చాయి. సో 3 పాయింట్లు రావడం వల్ల మీరే ఈ రౌండ్ గెలిచారు. సో అంటే ఇప్పుడు కొట్టినందుకు ఇవ్వట్లేదండి, ఇంక ఈసారి నుంచి వచ్చిన వాళ్ళని నేను కొడితే ఇచ్చేస్తారేమో అనుకుంటున్నారు. వీడు అలా కాదు, కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను కూడా. ఓకేనమ్మా, వెరీ గుడ్, క్లాప్ సుమాన్. నా తెలిసి నెక్స్ట్ రౌండ్ ఇడు కూడా కొడుతుంది. రెండు సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగూడలో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇచ్చే టీంకి 6 పాయింట్స్, ఇచ్చే టీంకి 5 పాయింట్స్ వచ్చాయి. థర్డ్ రౌండ్కి వచ్చారు ఈ అత్తగూడలో. ఇప్పుడు 3వ రౌండ్లో క్రికెట్ ఆడబోతున్నారు. సో అత్తమ్మ నువ్వు కెప్టెన్, అటు సైడ్ అత్తమ్మ నువ్వు కూడా కెప్టెన్. ఓకే, తలకాయ తోక? తల తోక. ఓహో ఓకే. తలకాయ ఉంది 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 తలకాయ ఉంది. వెరీ గుడ్, టాస్ గెలిచారు. చాలా అంటే ఆనందం వాడికి టాస్ గెలిచినందుకు కాదు, తలకాయ ఉందన్నాను అందుకు. డిసైడ్ అయిపోయారా? అయిపోండి, ఏదో అయిపోయి ఉంటారు. బ్యాటింగ్ అయినా ఫిక్సా? ఇదిగో ఓకే. సో అత్తగారు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు 6 బాల్ బౌలింగ్ చేస్తారు. ఫస్ట్ బాల్ నేను చెప్పలే ఆవిడ గురించి. 6 రన్స్, వెరీ గుడ్, సూపర్. రెండో బాల్ ఇలా కూడా ఆడచ్చా? 4 రన్స్, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 10 అయింది. మూడో బాల్
అరే దూకుంటే అయిపోయేది. 6 runs, సూపర్. సో 6 runs రావడం వల్ల స్కోర్ 16 అయింది. వెరీ గుడ్. 4వ బాల్. ఆపత్తమ్మా ఆపా. వెరీ గుడ్. ఏదో జరుగుతుంది ఇక్కడ. ఆవిడ ఆపడం బాగుంది, ఆవిడ ఇష్టం బాగుంది. ఇసిరినాడు నా మీదకి ఇస్తున్నాడు. అదే మళ్ళీ ఆవిడ కొట్టడం బాగుంది. సో మీరు ఆపినందుకు ఆవిడకి 4 runs వస్తున్నాయి. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ అమ్మా. సో స్కోర్ 20 దాకా వచ్చింది. ఇంకా లాస్ట్ 2 balls ఉన్నాయి. 5వ బాల్. అత్తమ్మా ఎల్లు తోసి అవతల పడేవాడి. అది వెరీ గుడ్ సూపర్. బాల్ ఆపారు కాబట్టి వాళ్ళకి 4 runs ఇస్తున్నాం. మనం అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. లాస్ట్ బాల్ ఉంది, కానీ లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు మనందరి కోసం ఓ అద్భుతమైన పాట పాడతారు. ఇటురాయే 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 మీ కోడలు కొట్టిందండి. ఇత్తడి పచ్చడి చేస్తా. ఏ పచ్చడి? పచ్చడి గోంగూర. అత్తగారు మీరు పాడలేదు పాట, మా వాళ్ళు పాడేశారు. కానీ కోరస్ లో ఒరిజినల్ సింగర్ పాడక ముందు వెనక నుంచి కోరస్ దడక్ అది మా వాళ్ళు వెనక వాళ్ళు పాడారు. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. సో ఇంకా లాస్ట్ బాల్ మిగిలింది. మన స్కోర్ 24. ఓకే, లాస్ట్ బాల్. 4 runs. అత్తమ్మా ఉండు నువ్వు ఇక్కడ. సో వెరీ గుడ్, స్కోర్ 28. అత్తగారు 6 బాల్లో 28 కొట్టారు. మరి కోడలు గారు ఏం చేస్తారో చూడాలి. కోడలు గారు మీరు బ్యాటింగ్ రండి. అత్తమ్మా నువ్వు బౌలింగ్. ఫస్ట్ బాల్. సిక్సర్. వెరీ గుడ్. ఫస్ట్ బాల్ లో 6 runs కొట్టి స్కోర్ 34 తీసుకెళ్లారు. రెండో బాల్ 6. 2 బాల్లో 2 6లు. మూడో బాల్ 46. 4వ బాల్ 52. ఇప్పుడు మామూలుగా లేదు, నన్ను కొట్టినట్టే కొడుతుంది బాల్. 6 runs. వెరీ గుడ్, స్కోర్ 58. లాస్ట్ బాల్ ఉంది ఇంకా. సో లాస్ట్ బాల్ ఆడే ముందు కోడలు గారు కూడా వాళ్ళ అత్తగారు లాగే మనల్ని మరోసారి భయపెట్టబోతున్నారు. కోడమ్మ మేము కూడా సిగ్గుపడతాం చూడు. పాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు, సత్తా ఇస్తున్నాడు చిచ్చుబుడ్డిగాడు, లోకొస్తున్నాడు రేతిరంత వీడు, చెక్కిస్తున్నాడు అమ్మ కంతిరోడు, ఊరికే ఊరుకోడు ముందులా చంపుతాడు. అబ్బో దీనంత సీన్ కోరస్ అన్నారు. మరి ఎవరు ఒక్కడే పడుతున్నాను. అందుకే కాముకున్నారు, లేదా మా వాళ్ళు ఎక్కడ ఉంటారు మిమ్మల్ని. అద్భుతంగా పాడారమ్మా, అంత అద్భుతమైన పాటని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. తుఫాన్ కూడా వచ్చేలా ఉంది. లాస్ట్ బాల్ 6. సూపర్, వండర్ఫుల్. సో మన స్కోరు 64 చేశారు అత్తకోళ్ళు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ స్కోర్ అమ్మా. వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు మా డార్లింగ్ బ్యాటింగ్ చేస్తుంది. రండమ్మా, క్లాప్స్ కమ్ ఆన్. సో ఇప్పుడు 12 బాల్లో 66 రన్లు చేయాలి వీళ్ళు. ఫస్ట్ బాల్ 4 runs. వెరీ గుడ్, సూపర్. వీళ్ళు క్రికెట్ లాంటిది ఏదో వేరేది ఆడుతున్నారు, బాగుంది, కొత్త ఏదో. సో రెండో బాల్ డైరెక్ట్ కొట్టారు ఆవిడ మీరు, డైరెక్ట్ గా. ఆవిడ ఇంకా మరి అలా నుంచి బాల్ తగిలాక. వెరీ గుడ్, 12 runs. సూపర్. మూడో బాల్ ఆపు ఆపు ఆపు. సో 4 runs. వెరీ గుడ్, సూపర్. స్కోర్ 23 బాల్లో 4వ బాల్ 4 runs. స్కోర్ 24. 5వ బాల్ అతమా తయ్యమని అవతల దశ తాపై బాల్ తీసుకో ఇది. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. సో 4 runs వచ్చాయి మనకి. సో 4 runs రావడం వల్ల మన స్కోరు 28. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ వేసే ముందు అత్తమ్మా సూపర్ సాంగ్ అమ్మా. అసలు ఇది కొత్త సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు, నాకు బాగా నచ్చింది ఇది. ఇంకో పాట పాడరా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే స్వర్గము ఏలను.
అయిపోయిందా? సూపర్. అంకుల్ పేరేంటి? సతీష్ కుమార్. చెప్పు. సతీష్ కుమార్ ఐ లవ్ యూ చెప్పు. సతీష్ కుమార్ ఐ లవ్ యూ. సూపర్ అంకుల్. హ్యాపీ సార్. లాస్ట్ బాల్. సో అంకుల్కి ఐ లవ్ యూ చెప్పగానే 4 రన్స్ వచ్చింది మనకి. వెరీ గుడ్, సూపర్. సో స్కోర్ 32కి వెళ్ళింది. అత్తగారు 6 బాల్లో 32 కొట్టారు. ఇంకా 34 రన్లు కావాలి. ఆ 34 బలంగా ఉన్న మన కోడలు గారు అన్ని 6లతో కొడతారని ఆశిస్తూ ఆవిడ బ్యాటింగ్ పిలుస్తున్నారు. కోడలు గారు 6 బాళ్ళు 34 రన్లు కొట్టాలి. కోడలు గారు ఫస్ట్ బాల్. అమ్మ నా బాల్. అమ్మో, వెరీ గుడ్, సూపర్. సో 4 రన్స్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్. కోడలు గారు మీరు ఏంటంటే ఆవిడ బాల్ వేయకముందే ఇలా బ్యాట్ ఎత్తి వెనక తీసుకురావడం మొదలెట్టండి. ఆవిడ బాల్ దగ్గరికి వచ్చే టైం కదా కరెక్ట్గా బాల్ దగ్గరికి వస్తాయి. ఓకేనా? ఇది ఫాలో అవ్వండి. రెండవ ఛాన్స్. ఓకే. సో అత్తగారు. అమ్మా మీరు ఆడుతున్నారండి. నేను ఆడలేదమ్మా, నేను ఓన్లీ నుంచిన ఆవిడ రజనీకాంత్, నేను రోబో. నేను ఏం చేస్తానంటే బ్యాట్ నాకు ఇవ్వండి. రెడీ. అంటే బరువుగా ఉంది కదా, ఎత్తి ఎక్కువసేపు పట్టుకోలేదు ఆవిడ, అందుకని నేను పట్టుకుంటాను. రెండో బాల్ అమ్మా. సూపర్ షాట్, వండర్ఫుల్ షాట్ అది. వెరీ గుడ్. ఇదే కదా అలాగే 6 రన్స్ కొట్టారు మీరు. అసలు చాలా అద్భుతమైన షాట్. సేమ్ షాట్స్ కొడుతుండాలి మీరు. ఓకేనా? నేను మళ్ళీ వస్తా. క్లాప్స్ ఆన్. సో మొదటి బాల్లో 4 కొట్టిన, రెండో బాల్లో ఒక అద్భుతమైన షాట్ తో 6 వెళ్ళింది అది. ఇప్పుడు మూడో బాల్. 4 రన్స్, సూపర్. ఇప్పుడే చెప్పాను ఆవిడకి 4 బాల్లో 4 6లు కొట్టాలని, అందుకే ఆవిడ 4 కొట్టింది. సో ఇంకా 3 బాల్లో మనం ఇంకా 20 రన్లు కొట్టాలి. రైట్? 4 రన్స్, వెరీ గుడ్. ఇంకా 16 రన్లు కావాలి 2 బాల్లో. గట్టి కొట్టింది సార్, అక్కడ దాకా వెళ్ళింది బాల్. 4 రన్స్. ఇంకా మనకి 12 రన్లు కావాలమ్మా. ఒకే ఒక్క బాల్ ఉంది. సో ఒక్క బాల్లో 12 కావాలంటే నువ్వు మీ అత్తరు కొట్టాల్సింది. ఓకేనా? లాస్ట్ బాల్. ఇంక నేనేం చెప్పక్కర్లే. ఏడిసే అదవా, నువ్వు ఇంతసేపు బాగుతున్నావు, నీకెందురా, నేను 4లు కొట్టుకున్నాను, నీకెందుకు అంది ఆవిడ. లాస్ట్ బాల్ కూడా 4 కొట్టారు. కంగ్రాచులేషన్స్. సో 3వ రౌండ్లో మీరు గెలిచారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, సూపర్ గా ఆడారు 3వ రౌండ్ మనం. అండ్ మీరు గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మీకోసమే దోశలు వచ్చు. సో ఇప్పుడు 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. ఫస్ట్ 2 రౌండ్స్ లో మనకి 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ రౌండ్ లో మనకి 6 పాయింట్స్ వచ్చాయి. 12 పాయింట్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో 3, రెండో రౌండ్ లో 2, 5 వచ్చాయి. ఈ రౌండ్ లో కూడా 5 వచ్చాయి. సో మొత్తం కలిపి మన దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో 4వ రౌండ్ లో తినడానికి రెడీగా ఉన్నారు. ఆ రౌండ్ అనగానే ఇచ్చేడు వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ వీళ్ళిద్దరి కంటే ఎక్కువ ఈ కోడలు గారు ఆనందపడుతున్నారు. ఏంటో నాకు కూడా తెలియట్లేదు. 4వ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. 4వ రౌండ్ లో యాజ్ యూజువల్ గా కేక్ తింటారు మీరు అందరూ. సో ఇప్పుడు మీ నలుగురు కేక్ ఎంత బాగా తింటే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. కేక్ ట్రేలో ఎంత కేక్ తక్కువ మిగిలితే అంత ఎక్కువ పాయింట్లు అనమాట. పూర్తిగా తింటే 10 పాయింట్లు, సగం తింటే 5 పాయింట్లు, సగం కంటే కొంచెం ఎక్కువ తింటే 7 పాయింట్లు, ఇలా చాలా రకాలు ఉంటాయి ఇందులో. ఓకే. బరువుగా ఉందా ఏమన్నా? స్పూన్ లాంటివి ఉండవు, డైరెక్ట్గా. ఓకే. 2 చేతులు పట్టుకుంటారే, అది రెడీ. అమ్మా అనండి, 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 అనండి. ఎగ్జాక్ట్గా ఉంటుంది. మీరంటే ఇంకా బాగుంటుంది. రెడీ. అమ్మా కేక్, అమ్మా కేక్ ఉంది, కావాలా? కావాలా? వద్దు, ముందుకెళ్ళు. రెడీ, 1 2 3 గో. క్రీమ్ తినేది ముందు. అత్తమ్మ, మీ కోడల స్పీడ్ కూడా నువ్వే తగులుకుని నువ్వే ఫాస్ట్గా ఆడాలి. నీకు ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరు అక్కడ. అత్తగారు చూడు, ఒక్క కొరుకుల్లో సగం వెళ్ళిపోయింది లోపలికి. అది కొరికింది ఇవిడ. అత్తమ్మ కమాన్, రెడీ. క్రీమ్ తీసేయచ్చా? అబచా. ఈవిడ చూడండి ఎలా కొరుకులు 4 సేర్లు కొరికింది ఫస్ట్. ఏవైనా కోడలు గారు తిన్నట్టు ఎవరు తినలేరండి. సో కళ ఆవిడ దాని దాకా పెట్టి అంటుంది. కొంచెం కొంచెం ముక్కు వస్తుంది. అది అమ్మయ్యా.
different. వీడువాడు చేసిందంటే let's think different. వాళ్ళకేసి చూడకండి కేక్ సిగ్గేస్తుందా నాలా సిగ్గు లేకుండా ఉండండి వీడువాడు చేసిందంటే let's think different. మా అత్తమ్మ మా మా నువ్వు పాట చెప్పు చాలు మా వాళ్ళు పాడుకుంటారు మా మావా అవా అమ్మా ఏమే ఏమే బామ్మ ఆహా. అదే తోదో ఏడుంటే లొల్లులొల్లులొల్లులొల్లులో. రా అత్తమ్మ రా రావోయి చందమామ అమ్మా అమ్మా మా వింతగా వినుమా చూడుమా. తినుమా టైం అయిపోతుందమ్మా అంటే ఎవరు ఇష్టం వచ్చిన స్థుతిలో ఎవరు వచ్చేసి రాగల్లో వాళ్ళు అందుకుంటారు వీడు మొహన్ అందులో పెట్టేసినాడు తినమ్మా నువ్వు తిను ఆ కోడలు చూ 10 9 అవలే హే కింద పెట్టండి కేకులు కింద పెట్టండి వెరీ గుడ్ సూపర్ ఈవిడేంటి గోపురం కట్టింది అలా ఉంది ఏంటది నీ ఇచ్చినప్పుడు వేరేలా ఉంది కదా ట్రే దాటి బయటికి వెళ్ళింది ఏంటది కానీ చాలా అద్భుతంగా తినారమ్మా అసలు కనీ విని ఎరిగిన రూపంలో లోపల పులిహోర ఉందనుకున్నాను నేను ఆ కలర్ చూసి కానీ చాలా అద్భుతంగా తిన్నారు మీరు అత్తగారు కూడా చక్కగా బాగా తిన్నట్టు నటించారు చుట్టూగా తింటూ చాలా జాగ్రత్త క్లాప్స్ కొట్టండి వీళ్ళిద్దరికి ఇట్స్ చిన్న సైజ్ యాక్షన్ సినిమాలో ఉంది ఇదేదో ఈవిడ కూడా పర్లేదు పైన ఇక్కడ ఇదేముండేదమ్మా ఫ్లవర్ ఉండేది ఇక్కడ నలిపేసావా మొత్తం వెరీ గుడ్ ఇప్పుడు ఏంటి అలా ఉంది సో చాలా బాగుంది సో ఇప్పుడు ఈ రెండు టీముల్లో ఎవరు ఎక్కువ తిన్నారు అనే దాన్ని బట్టి చూడాలి సో అత్తగారు మీరు తిన్న కేకు ఈవిడ తిన్న కేక్తో చూస్తే ఇంచుమించుగా దానికి ఏం మార్కులు తేడా లేవు మీరు ఒక సైడే లోతుగా తిన్నారు ఆవిడ చుట్టూరా లోతుగా తింది అంతే తేడా సో కాబట్టి ఇద్దరికి 5 పాయింట్లు వచ్చాయి అండ్ ఇటు సైడ్ కోడలు గారు తిన్న తాకిడి కంటే ఇచ్చే కోడలు గారు కొంచెం ఎక్కువ తిన్నారని నాకు అనిపిస్తుంది కట్అవుట్ ఎలా ఉన్నా కేక్ మాత్రం బాగా తిన్నారేమో నా చిన్న డౌట్ ఏమంటారు శ్రోతల్లారా తిన్నారా వెరీ గుడ్ సూపర్ సో మీరు తిన్న కేక్కి 6 పాయింట్లు మీరు తిన్న కేక్కి 5 పాయింట్లు సో కంగ్రాచులేషన్స్ కోడలు గారు చూసారా మిమ్మల్ని ఎన్ని మాట్లాడినారు వీళ్ళందరూ ఇద్దరు మీరే కేక్ తినారండి కట్అవుట్తో ఏముందండి నాలాగా సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మీరిద్దరికి కలిపి ఈ రౌండ్లో 10 పాయింట్స్ మీ ఇద్దరికి కలిపి ఈ రౌండ్లో 11 పాయింట్స్ కంగ్రాచులేషన్స్ ఇప్పటికైనా నవ్వండి అత్తగారు రండి ఇందా నుంచి తీసుకోవడమే ఇప్పటివరకు ఇవ్వలేదు రండి అమ్మా మీరు కూడా రండి వెరీ గుడ్ 4 రౌండ్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ స్కోర్స్ ఇందాక మన స్కోర్ 12 ఉంది ఇప్పుడు మనకి 10 పాయింట్స్ వచ్చాయి 22 పాయింట్స్ ఇందాక మన స్కోర్ 10 ఉంది ఇప్పుడు మనకి 11 పాయింట్స్ వచ్చాయి 21 పాయింట్స్ లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్తగూడలు సో ఇప్పుడు లాస్ట్ రౌండ్లో మీరిద్దరు చాలా జాగ్రత్తగా ఆడాలి ఇద్దరికి ఒకే ఒక పాయింట్ తేడా ఉంది అసలు విషయం ఏంటంటే ఈ రింగ్ ఉంది కదమ్మా ఇందులో సరదాగా 2 కాళ్ళు పెడతారనమాట పెట్టిన తర్వాత అలా నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తారు ఉట్టి చేతులతో ఏం వెళ్తారు కాబట్టి నోట్లో గరిటె పెట్టుకుని ఆ గరిటె మీద ఆ ప్లాస్టిక్ బాల్ పెట్టుకుని దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళి ఆ టబ్లో వేసేసి వచ్చేస్తారు 2 చేతులు వెనకాల పెట్టినారా కోడలు గారు ఒక్కొక్క బాల్ తీసుకోండి ఆ గరిటె మీద పెట్టండి రెడీ 1 2 3 గో ఇలా డబ్బులు వేసి రండి అమ్మా క్లాప్స్ కమ్ ఆన్ చక్కగా పేరెంటానికి వెళ్తున్నట్టు ఎంత హాయిగా
ప్రశాంతంగా ఉందో కదా, చల్ల గాలి, చక్కగా రోడ్డు మీద టెంట్ వేసుకుని మనం ఇలా కాళ్ళకి తాళ్ళు కట్టుకుని నోట్లో గరిటలు పెట్టుకుని వెరీ గుడ్ సూపర్. ఇటు వస్తున్నదా అది? అమ్మా నలుగురు రండిరా. ఓకే 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 అమ్మా, ల్యాండింగ్లో కొంచెం ప్రాబ్లం అయిందమ్మా ఫ్లైట్. అలాగే మెల్ల నడుస్తుంది. ఈవిడేది ఇంకెక్కడ ఉందా? యారా డార్లింగ్ చాలా ఏం విశేషాలు? ప్లీజ్ అను ప్లీజ్ అను. ప్రదీప్ చాలా మంచోడని చెప్పు. చాలా మంచివాడు, ఫీల్ రావట్లే ఇంకా, ఫీల్ రావట్లే, ఫీల్ రావట్లే. ఓకే వదిలే. ఓకే వెరీ గుడ్. క్లాప్ సుమాన్. ఏంటో మన పరిస్థితి ఏంటి ఇలా ఉంది? వాటర్ ఇలా టైం అయిపోతుంది. గరిటి కొరికి అసలు టెన్షన్లో నువ్వు స్టీల్ గరిటి అసలేదు. ఏ చెమ్మకు చెల్లో, ఏ చెమ్మకు చెల్లో, ఆ చెమ్మకు చెల్లో, ఆ చెమ్మకు చెల్లో. నువ్వు కరీనా కపూర్, నేను షారుఖ్ ఖాన్. నన్ను నమ్మకు చెల్లో. సూపర్. ఏమైంది? తీసుకెళ్ళి నేనేం చేశాను అంత వద్దా నీకు అడిచాను. రెడీ ఉంది. ఇది తిరిగి ఏంటి నేను ఎట్టి వేసేస్తారు అబ్బాయి వేసేస్తారు. వెరీ గుడ్. అయ్యో నువ్వు వేయలేదా? నువ్వు వేసామన్న కాన్ఫిడెన్స్ లో ఆవిడ దగ్గర ఉంది చేస్తాను నేను. క్లాప్స్ చూడండి కమాన్. నాకేం తెలుసు అత్తమ్మా, నువ్వు వేస్తున్నావు అనుకుని ఆవిడ దగ్గర తీసి నేను వేసాను చివరిలో. ఎస్, చీటింగ్ అంటేనే ప్రదీప్ అంటేనే చీటింగ్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు కోడలు ఆడతారు. ఇప్పుడు అత్తలకి మాత్రం ఎక్కువ పరిగెడితే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి కాళ్ళకి తాళ్ళు వేసాం. కానీ ఇప్పుడు కోడలకు అవేం ఉండవు. కోడలు డైరెక్ట్గా నోట్లో గరిటె మీద ప్లాస్టిక్ బాల్ పెట్టుకుని పరిగెత్తుకుంటే వెళ్ళి అందరూ వేసేసి మళ్ళీ పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చేస్తారు. ఓకే, క్లాప్స్ కమాన్. 1 2 3 గో. బయట పడేసినామా? మరేం నడుచుకుంటూ వస్తున్నావు? ఒకటి ఆల్రెడీ పడిపోయినప్పుడు ఏం చేయాలి? తొందరగా వచ్చి ఇంకోటి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మీరే లీడింగ్లో ఉన్నారు. మీరు వీళ్ళకంటే 1 బాల్ ఇంకోటి వేస్తే మీకే వాళ్ళ టైటిల్ రాస్తుంది. ఎస్, యు ఆర్ ఇన్ లీడ్. క్లాప్స్ వన్. బి టీం వాళ్ళు లీడింగ్ లోకి వచ్చారు. ఏ టీం వాళ్ళు ఇంకొంచెం కష్టపడాలి ఇప్పుడు. ఏ కమ్ ఫాస్ట్. ఆవిడ పాపం జాలి హృదయం ఆవిడది. తొక్కలో మనం లీడ్లోకి రావడం ఏంటని చెప్పి ఒకటి బయటపడేసింది. దానివల్ల మళ్ళీ సమానం అయిపోయారు మీరిద్దరు. చిన్నప్పుడు ఎప్పుడైనా గోళీలు ఆడారు? ఎప్పుడైనా చూపిస్తారు చూడు, గోళీలు ఎలా ఆడతారు. ఇక ఇలా 2 గోళీలు ఇలా కొట్టి అని కొట్టాలి. అబ్బా అమ్మో, మీరు నన్ను కొడతారా? వెరీ గుడ్. మళ్ళీ వాళ్ళు లీడ్లోకి వచ్చారు. ఆహా సూపర్. క్లాప్ సుమాన్. అది చేస్తే చీటింగా ఏం మాట్లాడతారు మీరు? ఏంటండి మీ అసలు చీటింగ్ అంటారు? ఓకే, క్లాప్ సుమాన్.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సూపర్ క్లాస్ మాన్. సో సూపర్ గా ఆడారు నిజంగా. అసలు ఇలా ఆడతారు నేను అస్సలు అనుకోలేదు మీరు. సో ఇప్పుడు ఏ టీం వాళ్ళు ఎన్ని చేశారు, బి టీం వాళ్ళు ఎన్ని చేశారు మనం ఇప్పుడు లెక్కదాం. ముందుగా బి టీం అత్త కోళ్ళు ఇద్దరు కలిసి మీరు ఎక్కీసు తొక్కీసు కాదమ్మా, 19 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 19 పాయింట్లు సాధించారు మీరు. ఇందాక మన స్కోర్ ఎంత ఉంది? 21 పాయింట్స్ ఉంది. 21 పాయింట్స్ ప్లస్ 19 పాయింట్స్ మన దగ్గర వచ్చే 40 పాయింట్స్. సో 5 రౌండ్లు కలిపి వీళ్ళు 40లో ఉన్నారు, 4 రౌండ్లు కలిపి మనం 22లో ఉన్నాం. సో మనం ఆ 18 చేసామా లేదా అనేది ఇప్పుడు మన కౌంట్, రైట్? ఇప్పుడు లెక్కటంటారా హిందీలో? 23 ఏమంటారు? 23, 24, 25, నాకు కూడా రాదు, 26, 27, 28, 41. సో కంగ్రాచులేషన్స్, 5 రౌండ్లు కలిపి 42 స్కోర్ చేశారు. ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. సో మీకు సన్మానించడానికి లోపల తిట్టుకుంటున్న పైన నవ్వుతో మీకోసం పట్టు చీరలు అండ్ కిరీటాలని తీసుకొచ్చారు. క్లాప్ సుమాన్. సో సూపర్ గా ఆడారు నిజంగా. నలుగురు ఎంతో సరదాగా పార్టిసిపేట్ చేశారు మా షోలో. సో మీ చేతుల మీదుగా ఆ బంగారు కిరీటాలతో వాళ్ళని సత్కరించండి. సో అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అలాగే అత్తగారు మీ సైజులోనే మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు. ఇది మీ ఇద్దరు గెలుచుకున్నారు. ఇది వాళ్ళకు వచ్చిన గిఫ్ట్లు ఉన్నాయండి. ఏదో వెట్ గ్రైండర్, ఒక ప్లాస్టిక్ షీల్డ్, తుప్పటి ట్రే, పాత చీరలు, ప్లాస్టిక్ కిరీటాలు, అంతే. ఇది ఇండక్షన్ కుక్కర్ అంటే ఇది కాస్ట్లీ అన్నిటికంటే. ఇది మీరిద్దరు గెలుచుకున్నారు. కోడలికి ఇద్దాం అనుకున్నాను, ఆవిడ మొయ్యలేరు కాబట్టి అత్తగారికి ఇస్తాను నేను. క్లాప్స్ కొట్టండి అందరూ. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ నలుగురిలో ఒకళ్ళు గెలుచుకుంటారు ఉమెన్ ఆఫ్ ది షో. అది అలా కోపం జరుగుతుంది. ఈవిడే నా మూతి మీద కొట్టినావిడ. కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. ఇవి అత్తమ్మ హ్యాపీ సార్? హ్యాపీ. బాగా ఎంజాయ్ చేశారా? బాగా. ఇంటికి వెళ్ళి అందరికి చెప్తారా మీ గురించి? మరి ఓకే, సంబంధాలు చూస్తాను. సంబంధాలు అప్పుడే వద్దమ్మా, కొన్నాళ్ళు నన్ను ఆనందంగా ఉండ నువ్వు. మా అమ్మాయి హారిక. హారిక హాయ్. శర్మ గారు. శర్మ మా ఆయన. ఫస్ట్ శర్మ గారు అని శర్మ 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 గారు. శర్మ గారు. శర్మ గారు హాయ్. వెరీ గుడ్, సూపర్. ఇదే ఇవాళ మా గడిసరి అత్త సోసరి కోడలు 2. మరో ఎపిసోడ్ లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్.